వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తీన్మార్ మల్లన్నకు సోకస్ నోటీసులు, తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఇక పొద్దున్న దాకా నడిపిస్తూ ఉన్నారు. కొందరు అయితే పాపం వాళ్ళు ఇక తిరగలేక చచ్చిపోతూ ఉన్నారు. ఈ మైకులు పట్టుకొని ఆడిడ పెట్టుడు, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, వాళ్ళు అసలు ఏందో అంత చిన్నపిల్లల లెక్కలు నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ కథ ఏందనేది నాకు అర్థం. సరే, తీన్మార్ మల్లన్న ఏమైనా తప్పు చేస్తే పార్టీకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. మరి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏందో ఒక ఆయన అయితే నిన్న పొద్దున్న సుంది ఎత్తండి. ఇక ఒక ఆయన పెద్ద షార్ట్లైట్ ఛానల్లోనే ఆయన ఏదో రాహుల్ గాంధీ డైరెక్ట్ చెప్పినట్టు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఈయన పొద్దుసుంది తీన్మార్ మల్లన్న సస్పెండ్, తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇది పొద్దున్న ఉండి వేస్తూనే తింపుతూనే ఉన్నాడు. ఇక ఏమవుతుంది అసలు తీన్మార్ మల్లన్న చేసిన తప్పేంది, మాట్లాడిన మాటలేంది? దయచేసి ఇది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒకటే మీడియా మిత్రులకు కూడా ఒకటే చెప్తున్నా, మీ ఛానల్లో మొత్తం బయలు చేస్తాను నేను. మీ ఛానల్లో ఎవరెవరి సంఘంగా నడుతున్నాయి, మీ ఓనర్లు ఎవరు, మీ కథ ఏంది, మీ దంద ఏంది, బీసీలకు ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఇక మిగతా వాళ్ళకి ఎన్ని ఛానల్ ఉన్నాయి అనేది నేను ఒక వీడియో చేస్తాను. తప్పకుండా ఒక వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం, శనార్థి పేపర్లో వచ్చిన కథనం చూసుకుందాం ఒకసారి. మల్లన్నకు సోకాజ్ నోటీసులు, కులగణన సర్వేను తప్పు పట్టడం, ఫామ్స్పై దగ్ధంపై వివరణ ఇవ్వాలని ఆదేశం. కాంగ్రెస్కు క్రమశిక్షణ కమిటీ పేరుతో నోటీసులు జారీ అట. మరి తీన్మార్ మల్లన్నకైతే అసలు ఇంతవరకు అందలేదని తీన్మార్ మల్లన్న అంటుండు. తీన్మార్ మల్లన్నకు అందలేదట. మరి వీళ్ళు నోటీసులు వచ్చినాయి, ఎవరు సస్పెండ్ అయ్యారు. ఇక అసలు మానుకో ఇక మొత్తం ఎట్లా అంటే కొన్ని ఇక నిన్న గ్రామ స్థాయిలో కూడా కొన్ని మండలాలలో ఇక పోయి ఏదో మా రెడ్డి సంఘాన్ని తిట్టిండు, మా రెడ్డిలను తిట్టిండని వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చుడు. ఏం తమాషాలు ఇవి? ఏంది? కనీసం సర్పంచ్ కూడా గెలవలేరు మరి బీసీలు తలుచుకుంటే. మీరు ఏం దందేంది ఇది? ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ బంద్ చేసుకోవాలి. ఆడ మాట్లాడింది ఏంటిది? మా హక్కుల ప్రకారం మేము ఉన్న జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వని కొట్లాడిండు. అలా తప్పే ఉన్నదల్లా. మీరు మా సొమ్ములు అనుభవించుకుంటా, మా పదవులు అనుభవించుకుంటా, మా వినే పెత్తనాన్ని చెలాయించుకుంటా ఈ తమాషాలేంది? శనార్థి తెలంగాణ కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న పార్టీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పేరుతో బుధవారం సోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన సర్వేను తప్పుపట్టడం, సర్వేకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేసి వ్యవహారాలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అని చూస్తా ఉన్నాం. ఇక మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండా దేవయ్య మల్లన్న బీసీ పోరాటానికి అండగా ఉంటామని వెల్లడని ఒక కథనం అయితే చూస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో చూద్దాం. ఒకసారి ఇక్కడ ఉంది. బీసీల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్నపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై స్పష్టమైన కార్యాచరణ ఉంటుందని మున్నూరు కాపు సంఘుల రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య అన్నారని ఇదొక వార్త. సరే, అసలు మల్లన్న చేసిన తప్పేంది? బీసీలు గత కులగణనలో కేసీఆర్ చేసిన కులగణనలో 52% ఉంటే ఇప్పుడు 46% ఎట్లా పడిపోయారు? వివిధ అసలు బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, నిజంగా కులానికి ఎంతమంది ఉన్నారో అని ఎందుకు లెక్క తీయలేకపోయారు? అంటే ఏంటంటే బీసీలను నిజంగా మాయమాటలు చెప్పి మళ్ళీ ఇది ఏంటంటే ఒక టెక్నిక్. ఇలా బీసీలలో రాజ్యాధికారం దిశగా ఎవరైతే ముందుకుంటారో వాళ్ళను తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి ఒకసారి, వీళ్ళు ప్రవేశపెట్టిన ఇంట్లో ఇప్పుడు బయటకు వచ్చిన ఈ కులగణాల లెక్కలలో బీసీలలో రాజ్యాధికారం దిశగా, అంటే రాజ్యాధికారంలో ముందుకు ఎవరు ఉంటారో, రాజకీయంలో ముందడుగు ఎవరు వేస్తారో వాళ్ళని తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. ఇదేం లెక్కలు ఇవి? ఆ లెక్కలు అడిగినందుకు తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిరని ఇక ఒక ఆయన అంటాడు. ఆయన మళ్ళొకసారి చెప్తున్నా, ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసినవు తీన్మార్ మల్లన్న బీసీ గర్జన సభ వరంగల్లో చేపట్టి ఇక బీసీలు ఎంతమంది ఎమ్మెల్సీలు నిల్చుంటారో వాళ్ళని నిల్చోబెట్టి స్టేజ్ పైన వీళ్ళందరికీ ఓట్లు వేయరని చెప్పిండు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నిలబడ్డావు నువ్వు, ఇదివరకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీలో నిలబడ్డావు. ఇక నీ పేరు చెప్పాలంటే నాకు సిగ్గనిపిస్తుంది, కానీ నేను చెప్పా ఏంటంటే ఒక్కోటు అందరికి ఎట్లా ఎత్తారు అంటాడు. ఇక్కడ ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ నీ ఇష్టమైన వాళ్ళకి వేసుకోవచ్చాడా? నీకు తెలియక గది కూడా ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు మీడియా ముంగట ఏదో వైరల్ అవ్వడం కోసం ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉండి 1, 2, 3, 4 ఇట్లున్నారనుకో. ఇక్కడ ఈ క్యాండిడేట్కు సపోజ్కు ఈడ ఒక క్యాండిడేట్ పేరు ఉంది, ఇక్కడ ఒక క్యాండిడేట్ పేరు ఉంది, ఈడో క్యాండిడేట్ పేరు ఉంది, ఈడో క్యాండిడేట్ పేరు ఉంది. సపోజ్కు 50 మంది నిలుచుకున్నారనుకో. ఈడేం చెప్తాం? డబ్బాల మనం ఒకటో ప్రియారిటీ. ఈడ డబ్బలు ఏం చేస్తావు? నీ బుద్ధి ఉంటే 2 వేస్తావు, లేకపోతే నీ బుద్ధి ఉంటే ఇక్కడ 3 వేస్తావు. ఇది ఓట్ల పద్ధతి, ఎమ్మెల్సీ ఓట్ల పద్ధతి ఇది. నీకు తెలియకుండా అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్సీగా నిల్చున్నావు నాకు అర్థం కాలే. మరి మీడియా ముంగట ఏమున్నా ఈ షోలు చేస్తానికి గిన్నెకే పనిచేస్తారు. మీ మీడియా ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, ఈ మైకులు పెట్టుడు, మల్లన్న గురించి మాట్లాడితే మాట్లాడు, కానీ కొట్లాడటం మీద కొట్లాడు కాదు తెలుగు అంటే. మీ తెలుగు ఎట్లుండాలి? సరే మల్లన్న నిజంగా బీసీలను మోసం చేసేందుకు సరే మల్లన్నకి ఏదైనా దుర్బుద్ధి ఉందా అనుకుంటే
మరి మీరు కొట్లాడాలి కదా, మీరు కొట్లాడండి. మళ్ళీ కన్నా బలంగా నేను బీసీల గురించి వాయిస్ ఇస్తా అంటే వినిపియండి. మిమ్మల్ని అద్దన్నోడేవాడు, మిమ్మల్ని అద్దన్నోడేవాడు, ఆపినోడేవాడు, తాలుగట్టి ఆపేసిరా, మిమ్మల్ని తాలుగట్టి ఆపుతురా. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రకంగా ఓట్లేస్తారు. ఇక ఆయన అంటాడు, ఆయన ఎమ్మెల్సీకి నిలుచున్నాడు ఇంకా మన దరిద్రానికి. ఆ బీసీలలో అందరికి ఎట్లా ఇస్తారు ఓటు అంటాడు. ఇక ఇది మల్లన్న చేసిన తప్పేం లేదు. 100కు 100%, 52% ఉన్న బీసీ రిజర్వేషన్లు గతంలోనే, ఇప్పుడు ఇంకా జనాభా పెరగాలన్నా తగ్గింది. అదే 8% ఉన్న ఓసీల జనాభా అకస్మాత్తుగా 15%కి ఎట్లా పెరిగింది. ఎస్సీలు ఎంతమంది చనిపోయారు, బీసీలు ఎంతమంది చనిపోయారు లెక్క ఉన్నది. మరి నిజంగా ఓసీల లెక్కేంది, ఎటు పోయింది, ఈ లెక్కలు ఎట్లా పెరిగినాయి. ఇలా తప్పుల తడాకుంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చూడాలి అని తన పార్టీ నేతలకు మల్లన్న సూచన చెప్పిండు. అది చెప్పడం తప్ప, లేకపోతే బీసీల గురించి కొట్లాడడం తప్ప. అసలు ఇక్కడ మీరు రాహుల్ గాంధీ చెప్పేది ఒకటైతే మీరు చేసేది ఒకటి ఉన్నది ఇక్కడ కథ. ఈయన రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, బీసీ ఎస్టీ మైనార్టీలు 90% ఉన్నారు తెలంగాణలో అని చెప్తా ఉంటే మీరు తప్పు లెక్కలు చూపెట్టుకుంటా, మీరు తమాషాలు చేసుకుంటా రాహుల్ గాంధీ చెప్పేదానుకున్న మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంది. మీరు అట్లా చేస్తున్నారు, దాన్ని మాట్లాడడం తప్ప. అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే పార్టీ లైన్స్ ఏం చెప్తున్నాయి, బీసీల గురించి మాట్లాడద్దు, భజన తలుపులు కొట్టాలని చెప్తున్నాయి. ఇట్లా భజన చేయాలి, చెప్పిందల్లా భజన చేసుకుంటూ ఉండాలి. ఏ జనాభా పెరిగినా మా జనాభా ఎంత 20 లక్షల జనాభా చచ్చిపోయింది. బీసీల జనాభా 2014 నుంచి సచ్చుడు మీదే ఉన్నారు. ఇక ఒక్కడు పుట్టలే వీళ్ళ లెక్క ప్రకారం. ఇది దొంగ లెక్కలు. ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పేది అనుకోండి, మీరు చెప్పేదానికి వేరే తేడా ఉన్నది. రాహుల్ గాంధీ చెప్పింది, మరి రాహుల్ గాంధీని సస్పెండ్ చేస్తారా చెప్పుడు. మరి ఇప్పుడు సస్పెండ్ చేయకముందే పార్టీ సస్పెండ్ అయిన ఒక ఆయన పెడతాడు. ఇక ఏం తగ్గించుకున్నా మీరు ఏం చేసినా మీరు ఏం చేయలేరు. కొట్లాడాలి లేకపోతే సపరేట్ కూడా అంతే. అది ముచ్చట. కొట్లాడటం మీద కొట్లాడు కాదు. బీసీ ఇదంతా ఉద్దేశం ఏంటంటే బీసీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోతుంది. కాబట్టి ఒక నేపథ్యంలో నిజంగా ఇలా కూసాలు కదులుతాయి. బీసీ నినాదం పైకి వస్తే ఇక నిజంగా ఇక ఏముంటుంది, 70 సీట్లు మాకు కావాలని బీసీలు కొట్లాడతారు. ఇలా ఒక్క మల్లన్న లేచింది కాబట్టి ఇలాంటి మల్లన్నలు ఎంతోమంది పుట్టుకొస్తారు బీసీలలో కూడా. బీసీలలో మల్లన్న ఒక్కడే కాదని కాదు, ఇంకెంతో చాలామంది వస్తారు. ప్రజలు తరిమి కొడతారు. ప్రజల ఊళ్ళకి వస్తే పార్టీలకు అతీతంగా తరిమి కొట్టిన రోజు బీసీల గురించి తప్పదురా మొర్రో అనుకుంటా మీరు పార్టీ ఏదైనా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. 100%, 100% వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఉంటుంది మీ కథ. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.